హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అండ్ మా పిల్లోని లంచ్ బాక్స్కి కూడా చపాతీ ఉల్లగడ్డ పల్లెం అయితే చేస్తున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ చేసి చాలా రోజులైంది. ఇది మా ఇంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇప్పుడే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇంకా పొటాటోస్ అయితే మంచిగానే ఉన్నాయి. ఇంకైతే ఈ ఉల్లగడ్డలు పల్లెం కూడా ఎక్కువగానే చేస్తున్నాను. ఇక్కడ ఒకటి చూడండి, ఎంత డార్క్గా మెత్తుకునేసింది కలరు. ఈ బ్యాక్ కలరే మెత్తుకునేసింది. సో ఇప్పుడు దీన్ని కడగడానికి టైం సరిపోదు కాబట్టి ఇంకోసారి కడుగుదామనేసి ఇప్పుడు దాన్ని పెట్టేసి వేరే దాన్ని అయితే తీసుకునేసాను. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేస్తున్నాను. సో ఇన్ కేస్ ఉంటే కూడా నైట్ తింటారనమాట, అంత బాగా నచ్చుతుంది. సో ఆల్మోస్ట్ అంతా క్లీన్గానే ఉంది కాబట్టి ఒకసారి ఇలా మంచిగా దుద్దుకుంటూ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు సోక్ చేయడానికి కూడా ఏం టైం లేదనమాట. ఇంకా డైరెక్ట్గా కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వదిలితే సరిపోతుంది. సో ఈ కుక్కర్కి క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది కదా, అదే ఎక్కువ ఉంటే హై ఫ్లేమ్లో కూడా వదులుకోవచ్చు. సో ఇంకా పెరుగు అయితే బాగా పేరింది అండ్ పిండి అయితే నైటే కలిపి పెట్టేసింది. సో మంచిగా ఊరింది. ఇలా మంచిగా పులిస్తే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో విజిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూసేస్తున్నాను పొటాటోస్ అయితే ఉడికినాయి అనేసి. కొన్ని అయితే ఇలా కొన్ని ఉడికింటాయి, కొన్ని ఉడకకుండా ఉంటాయి. అది ఎందుకో తెలియదు నాకు కూడా. సో యూజువల్గా ఇలా అన్నీ ఈక్వల్గా ఉడికింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లో. సాసులు జీలకర్ర యాజ్ యూజువల్ వేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవన్నిటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లగడ్డతో పాటు ఇవి కొంచెం ఈక్వల్గా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో చేయండి, చాలా క్విక్ అండ్ ఈజీ కూడా. అండ్ ఇంకా ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసేస్తున్నాను. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇప్పుడైతే పొటాటోస్ అన్నీ మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. సో ప్లేట్కే మెత్తుకొనేసింది. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా తగినంత ఉప్పు యాడ్ చేసుకుని ఇంకా వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువగానే. సో ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇదైతే దోశ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని సో ఇలా నీట్గా చెక్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంతా కారం పొడి, సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే ఆప్షన్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇంకా ఇది మరగాలన్నమాట. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి ఇంకా కొంచెం బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది, కన్సిస్టెన్సీ కూడా మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని పక్కా స్టవ్కి షిఫ్ట్ చేసి మనమైతే చపాతీలు చేసేద్దాం. సో గుమగుమలాడిపోతూ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈరోజైతే చపాతీ ఒక వింత షేప్లో వచ్చింది చూడండి. రౌండ్గాను రాలే అసలు, బాగుంది. ఒకలాగా వింతగా ఒక ఫేస్ మాస్క్ లాగా ఉంది కదా, ఏలియన్ ఫేస్ లాగా. సో ఇలాంటి షేపులు కూడా దిద్దుకోవచ్చు. కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆ చపాతీని కాల్స్తున్నాను. సో బాగుంది కదా ఏలియన్ షేప్లో కూడా. సో ఇంకా మా పిల్లోని బాక్స్కి అయితే చేసేస్తున్నాను. ఇంకా మాకు వచ్చేసరికి మేము తినేటప్పుడు చేస్తానన్నమాట. ఇంకా మా పిల్లోని బాక్స్కి అయితే ఇలా చపాతీ, ఇంకా చపాతీ ఏమైనా గట్టి పడుతుంది అనే డౌట్ ఉంటే ఒకే ఒక స్పూన్ అన్నం పెట్టేసామంటే చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. గట్టిగానో లబ్బర్ లబ్బర్గానో ఉంటే ఇలా ఒక స్పూన్ రైస్ పెట్టామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ట్రై చేయండి. ఇంకా బట్టలు అయితే ఆరడానికి 2 డేస్ అయితే పడుతుంది మినిమం అన్నమాట. అంత వాన పడతానే ఉంటుంది, లేదా ఇలా క్లౌడీగా ఉంటుంది. సో మినిమం 2 డేస్ బయటే ఉంటా ఉంది బట్టలైతే. ఇంకా ఈరోజు వాష్ చేసినవైతే ఇప్పుడు ఆరబెట్టేస్తూ ఉన్నాను. సో ఇది రెగ్యులర్గా ఒక ఫ్లోలో పోతా ఉంటే బాగుంటుంది. ఇలా ఎక్కువ స్టాక్ అయిపోయి బట్టలు ఆరకుండా ఇన్కేస్ లోపల పెట్టినా కూడా చాలా తడి తడిగానే అనిపిస్తుంది. అసలు దాన్ని ఫోల్డ్ చేయబుద్దే అవ్వట్లేదు. అందుకే ఒక 2-3 డేస్ ఇలా గాలికే వదిలేస్తున్నాను. సో మిషన్లో వాష్ చేసినప్పుడే ఇంకా ఇది ఇలా ఉందంటే ఇంకా నార్మల్గా వాష్ చేస్తాం కదా, ఆ బట్టలు ఎన్ని రోజులు పడుతుందో ఆరడానికి.
సో, నాకిదే ఆలోచన వచ్చిందనమాట ఈ బట్టలు ఆరేసేటప్పుడు. ఇంకా ఈ స్వెటర్స్ అయితే 1 వీక్ ఒక్కసారే వాష్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఇలా నీట్‌గా ఆరపెట్టేసానంటే, ఒక బట్టల పనైతే అయినట్టు. ఇంకా లోపల పెట్టాను కదా తీసుకొని పోయి, అది కూడా ఈరోజు నైట్ మొత్తం వదిలేసాననమాట. ఫ్యాన్ గాలికి కూడా ఇంకా కొంచెం బాగా డ్రై అవుతుందనేసి. లేదంటే ఒకలాగా స్మెల్ వచ్చేలాగా ఉంటుంది. అది అంతగా నచ్చదు. ఇంకా నూనొంకాయ సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. గుత్తొంకాయ కూడా అంటారు కదా! మా సైడ్ అయితే నూనొంకాయ సాంబార్ అనే అంటాము. వంకాయలైతే చూసి ఇలా బాగుండేది కొనుక్కోవాలి. ఇలా టచ్ చేసినప్పుడు రాయిలాగా ఉంటుంది కదా! అదంతా బాగోదు. కొంచెం మెత్తగా ఉంటుంది కదా! ఆ వంకాయలైతే చాలా బావుంటుంది. ఒక టెంకాయ అయితే కొట్టుకొనొచ్చేసాను. అండ్ గుత్తొంకాయ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ప్లస్ దాంతో పాటు వెదర్ చాలా బాగుంది కదా! చల్లగా వర్షం పడతా ఉంది. సో, ఈరోజే మంచి డే అనిపిచ్చి ఇంకా వంకాయలైతే తెచ్చుకున్నాను. ఒక్క పూటకి అయ్యేనంత అంతే అనమాట. సో, ఫస్ట్ అయితే ఈ టెంకాయ హాఫ్ చిప్ అయితే యేసుకుంటున్నాను. సో, మా చిన్ని ఫ్యామిలీకైతే ఇది సరిపోతుంది. టెంకాయల్ని తురిమేసేసుకుంటే మిక్సీ జార్ బ్లేడ్స్ అయితే చాలా లైఫ్ వస్తుంది. ఆహ్, బట్ ఇప్పుడైతే నేను అలానే కట్ చేసి యేసేస్తున్నాను. నేను ఈ డిన్నర్ ప్రిపరేషన్ వచ్చి చాలా ఎర్లీగానే చేస్తాననమాట. ఒక 4:00కే స్టార్ట్ చేసేస్తాను. ఈవినింగ్ 6:00కి మేము వాకింగ్‌కెళ్తాము. అప్పటికి ఇంకా వచ్చి చేయడానికి అంతగా ఆహ్, ఓపిక ఉండదు కాబట్టి ఇప్పుడే చేసేస్తాననమాట. అంటే ప్రిపేర్ చేసేస్తాను. వచ్చి తర్వాత చేస్తాను. ఇప్పుడైతే కొంచెం అల్లం, తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకున్నాను కొబ్బరితో. సో, ఫస్ట్ ఈ కొబ్బరి, అల్లం, తెల్లగడ్డలు ఇవన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి తొటిమ కూడా అలానే ఉంది. టొమాటోలైతే సో, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని నున్నగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ బ్లెండర్‌లో కాకుండా మిక్సీలో అయితే ఇంకా బాగా నున్నగా పెట్టుకోవచ్చు. ఈ బ్లెండర్‌లో అంత నున్నగా రాదు. కొంచెం లైట్‌గా తొక్కు తొక్కుగానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. మీ దగ్గర మిక్సీ ఉంటే బాగా నున్నగా మిక్సీ పట్టుకోండి. గుత్తొంకాయకి టెంకాయ ఎంత మంచిగా మెదిగితే అంత టేస్ట్ అనమాట. టెంకాయ కాయగా అయితే అస్సలు ఉండకూడదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంత మిక్సీ అయ్యింది. అంటే బాగానే మెదిగింది. అండ్ ఇంకా 2 టొమాటోస్, ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. దీంతో పాటే ఇంకా కొంచెం చింతకాయ యాడ్ చేసుకోవాలి. వంకాయకి, చింతకాయకి కాంబినేషన్ చాలా బావుంటుంది. గుత్తొంకాయకి అది యాడ్ చేస్తేనే టేస్ట్ హైలైట్ ఉంటుంది. సో, ఇలా నార్లుంటాయి గదా! దీన్నైతే తీసేస్తున్నాను. ఈ బ్లేడ్‌లోకి మాటుకుని మెదిగేకి వదిలేయద్దనమాట. తుక్కు తుక్కుగానే ఉంటుంది. అందుకే ఇలా నార్లు తీసేసి యాడ్ చేశానంటే మంచిగా మిక్స్ అయిపోతుంది. నున్నగా అయితుంది ప్రతి ఒక్కటి గూడా. లేదంటే టొమాటోలు అలాగే ఉండిపోయేది. అలా ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని గూడా మంచిగా నున్నగా మిక్సీ పట్టేసుకోవాలి. సో, ఇంకా కారం పొడి, ధనియాల పొడి అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఇది నిండిపోయింది కాబట్టి నేను దీంట్లో యాడ్ చేయలేదు. మీరైతే దాంతోనే అంటే మిక్సీ పట్టేనప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. తగినంత కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు ఇవన్నీ గూడా. నేనైతే ఈ గిన్నెలో యాడ్ చేస్తున్నాను. కారం పొడి అది చాలా కారం తక్కువుంది. అందుకే కొంచెం ఎక్కువేసుకున్నాను. ధనియాల పొడి ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. అంటే 1 స్పూన్ కారం పొడి అయితే 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు అనమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకోండే వంకాయలకైతే ఈ మసాలాని పట్టాలనమాట. ఇంత చేశాను. ఉప్పు యాడ్ చేసేది మర్చిపోయాను. అందుకే ఇప్పుడు మళ్ళీ ఉప్పు యాడ్ చేసేసి నీట్‌గా మిక్స్ చేస్తున్నాను. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకా గట్టిగా ఉంటే ఇంకా బావుంటుంది. సో, బ్లెండర్‌లో ఈ కన్సిస్టెన్సీ అన్నమాట వచ్చేది. నేను చాలా సార్లు ట్రై చేశాను. ఇంకా థిక్‌గా ఉంటే అది మంచిగా మెదగదు. సో, ఇప్పుడు వంకాయలు ఇలా కొంచెం కట్ చేసి ఎడ్జెస్ ఇలా కట్ చేశాను. ఇంకా ఇలా 4 ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న వంకాయలే కదా! సో, మంచిగా లేతగా ఉంది. సో, మనం ఇలా అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వంకాయలు కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే నల్లబడిపోతుంది. ఇంకా దాన్ని వాటర్‌లో సోక్ చేసి అదంతా ఒకటికి 2 పనులయిపోతుంది. అందుకే ఇలా మిక్సీ పట్టేసుకొని అంతా రెడీగా పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి. పుచ్చులుంటాయి గదా! చూసి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మసాలా మొత్తం స్టఫ్‌నైతే ఫిల్ చేసేయాలి. సో, చిన్నప్పుడైతే ఈ జాబ్ అంటే చాలా ఇష్టం ఉండేది. అంటే వంకాయలోకి ఇలా మసాలా ఫిల్ చేయడము. సో, అదేదో ఒక
మంచి ఫీల్ ఉండేది. ఇలా ఫిల్ చేయాలి బావుంటుంది అనేసి. సో, ఇంకా మా పిల్లోడైతే హోంవర్క్ చేస్తున్నాడు. లేకపోయింటే తను కూడా చేసేవాడొచ్చి. ఇంక అందుకే నేనంతా చేసేస్తున్నాను. అండ్ ఇంకా దీన్నైతే ఒక బాక్స్‌లో పెట్టేసి వాకింగ్‌కెళ్తున్నాము. సో, బాగా ఊరితే బావుంటుంది. ఇక్కడ వాకింగొచ్చిన దగ్గర చూడండి ఎన్ని మష్రూమ్స్ వచ్చినాయో. చాలా మష్రూమ్స్ వచ్చినాయి. ఇవన్నీ గూడా ఎడిబుల్ తినేదే అంట. ఆహ్, లేక్‌లో వచ్చింది. చాలా ఎక్కువగానే వచ్చినాయి. అంతా నిండిపోయిందనమాట. అక్కడక్కడక్కడక్కడక్కడ ఎక్కువ వర్షాలు పడతా ఉంది గదా! అందుకే దానికి కూడా ఇదేదో తినింది గూడా. పురుగులు తిన్నాయో, ఆవులు తినిందో తెలీలే. టచ్ చేస్తే కూడా మామూలు మష్రూమ్ లాగానే ఉంది. మా ఆయనన్నారు, "ఇది తింటారు. పాయిజనస్ గానీ అలాంటిదేమి కాదనేసి." పువ్వులాగా భలే ఉన్నాయి. వ్యూ చూడండి ఎంత ప్లెజెంట్‌గా ప్రశాంతంగా ఉందో కదా! ఏం అలజడి లేకుండా, సౌండ్ లేకుండా నిజంగానే చాలా అంటే చాలా బావుండింది ఈరోజు వాకింగ్ చేసేటప్పుడు. ఇలా లైట్‌గా సన్‌రైజ్ కూడా వచ్చింది. సో, చాలా ప్లెజెంట్‌గా ఉన్నింది. నిజంగా చాలా అంటే చాలా బావున్నింది. ఇంకా ఇంటికొచ్చేసి గుత్తొక్కాయ సాంబార్ అయితే చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని సాసులు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ మంచిగా చిటపటలాడి ఫ్రై అయిన తర్వాత వంకాయలైతే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా మగ్గాలి. సో, మసాలా కూడా కొంచెం ఇమిరిపోయినట్లు ఉంది చూడండి. సో, ఇంత ఫ్రై చేసిన తర్వాత మిగతా మసాలా ఉంది కదా! దాన్నైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంతో ఒక 5 మినిట్స్ అంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వంకాయలతో పాటు ఈ మసాలాను కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను. సో, గ్రేవీ అయితే చాలా అంటే చాలా బావుంది. మస్ట్ ట్రై అని చెప్తాను ఈ వెదర్‌కి కూడా. సో, వెదర్ అయితే కోల్డ్ ఉంది గదా! ఆహ్, వంకాయ అనేది హీట్ ప్రాపర్టీ గదా! తింటే బావుంటుంది. ఇంకా తగినంత ఉప్పైతే యాడ్ చేసుకున్నాను. తక్కువున్నింది. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2-3 విజిల్స్ అయితే వదులుకోవాలి. సో, ఇంత యాడ్ చేశాను గానీ కొత్తిమీర యాడ్ చేసేది మర్చిపోయాను. ఇంక అందుకే మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి కొత్తిమీర యాడ్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. దీనికి కాంబినేషన్‌గా వైట్ రైస్ కొంచెం చపాతీ చేయాలని ప్లాన్ ఉన్నింది. బట్ మా ఆయన అయితే గుత్తొంకాయకి ఈరోజు పరాటా తీసుకుందామని రెడీమేడ్ పరాటా అయితే తెచ్చేసాము. అంటే హోటల్‌లో అనమాట ప్యాకింగ్‌ది కాదు. ఇంకా సాంబార్ అయితే మంచిగా కుక్ అయింది. గ్రేవీ అయితే చూడ్డానికే చాలా బావుంది గదా! చాలా టేస్టీగా గూడా ఉన్నింది. ఇంకా మీకు నచ్చితే టెంకాయతో పాటు గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నువ్వులు, శనక్కాయ గింజలు ఇవి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ వంకాయ ఎప్పుడు ఈ తొటిం దగ్గర చెక్ చేయాలనమాట. ఉడికిందా లేదా అనేసి. వంకాయ మొత్తం ఉడికిపోయి ఉంటుంది గానీ, ఈ తొటిం దగ్గర ఉడకకుండా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇంకా చపాతీ చేసే పని లేదు కాబట్టి పరాటానైతే ఇంకోసారి వేడి చేసేస్తున్నాను. సో, గ్రేవీ, పరాటా చాలా బావునింది. మీరేం తిన్నారు మీ డిన్నర్‌కి? తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. ఇంక ఫస్ట్ అయితే మా పిల్లోడు త్వరగా తినేస్తాడు కాబట్టి తనకైతే ఒక పరాటా వెయిట్ చేసి ఇచ్చేసాను. అండ్ దీంతో పాటే కొంచెం చట్నీ కూడా చేశాను. అంటే మా పిల్లోనికి సమ్‌టైమ్స్ ఇవి నచ్చదన్నమాట. ఈ గుత్తొంకాయ సాంబార్ ఇలా మసాలా గ్రేవీస్ ఎక్కువగా. తింటాడో లేదో అనేసి చేశాను గానీ తనైతే తిన్నాడు. ఇంకా చట్నీ కూడా చాలా బావునింది. ఈరోజైతే ఒక పర్ఫెక్ట్ డిన్నర్ అనిపిచ్చింది. ఇంకా నెక్స్ట్ డే గుడికెళ్దామనేసి తయారయ్యాం గానీ, ఆ దారిలో వస్తుంటే టైర్ అయితే ఫ్లాట్ అయిందనమాట. వీళ్ళైతే ఇమ్మీడియేట్‌గానే చేంజ్ చేయాలన్నారు. మేమైతే గుడికెళ్ళి వచ్చేసిన తర్వాత చేంజ్ చేసుకుందాం అనుకున్నాం గానీ, సో, లేదు ఇప్పుడే చేంజ్ చేయాలన్నారు. ఇంకైతే చేంజ్ చేసుకుంటున్నాము. సో, టైర్ ఒక్క దగ్గర కొని ఇంకా వేరే దగ్గరైతే చేంజ్ చేసేకి మెకానిక్ షాప్‌లో ఇచ్చినాము. ఈరోజైతే స్పెషల్ ఉన్నింది. శ్రావణ మాసం శనివారం లాస్ట్ డే గదా! అందుకే పల్లకి అంతా పెట్టినారు. తేరంతా గూడా. అండ్ మేమైతే టెంపుల్ దగ్గరికొచ్చేసాము. కొండ పైనకైతే ఎక్కేస్తున్నాము. చాలా ఎండలో మధ్యలో ఫ్లాట్ అయింది గదా! ఈ కొండ మొత్తం ఎక్కేదాకా మంచిగా ఓపికుండేది. అంత దూరంలో ఉన్నాము. హాఫ్ ఎక్కే లోపలే చాలయిపోయిందనమాట. ఎండైతే అంత కాస్తా ఉన్నింది. చాలా ఎండగా ఉన్నింది.
అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. ఇంతకు ముందు రోజు గూడా మంచిగా వర్షాలు పడి చాలా అంటే చాలా బావునింది. బట్ ఈరోజైతే ఎండ ఎంత కాస్తా ఉందంటే చానా భయంకరంగా ఉన్నింది. సో, చూడ్డానికి కూడా చాలా క్లియర్‌గా ఉంది కదా స్కై. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎండ కాబట్టి ఎండకి మండిపోతా ఉంటే కర్చీఫ్‌నయితే కవర్ చేసుకొని వాక్ చేస్తున్నాను. సో, ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను గదా! అడవి లోపల ఉండేది గుడి అనేసి. ఇంకా అక్కడికే వెళ్తున్నాం ఈరోజు కూడా. సో, ఇక్కడ చూడండి నేచర్ ఎంత బావుంటుందో. చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఎంత క్యూట్‌గా ఉంటాయో. కలర్ చూడండి దాని కలరు, దాని షేపు, సైజు ఎంత బ్యూటిఫుల్లో గదా! సో, నేచర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. అండ్ ఇంకా అడవిలో అయితే ఈ రీసెంట్‌గా వర్షాలు పడుతూనే ఉంది కదా! అందుకే చానా పచ్చగా భలేగా ఉన్నింది. ఇదైతే ఒకలాగా బావునింది. సాఫ్ట్‌గా ఉన్నింది. ఎండ చూడండి ఎంత నడినెత్తి పైనుంది. చానా అంటే చానా భయంకరంగా ఎండలునింది. బట్ చాలా సూపర్బ్‌గా ఉన్నింది. ఈసారి విజిట్ కూడా చాలా నడిచాం. చాలా వాక్ చేసాము టెంపుల్‌కి. అడవి మొత్తం తిరిగాము. చాలా అంటే చాలా బావునింది. ఇక్కడ మేము రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఈగల్స్ చూడండి కొన్నైతే ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతూనే ఉన్నింది. కింద వరకు వచ్చినిందనమాట ఇవి. అండ్ ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరి ఎళ్ళిపోతున్నాము. సో, ఇక్కడ చూడండి కొండపైన మ్యాట్ ఏసినట్లు అక్కడక్కడ కసువుగడ్డి ఎంత బా వచ్చిందో గదా! అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు గనక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.